కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరడానికి డిసైడ్ అయ్యారు కడియం. రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది ఆ సీనియర్ జంపింగ్. కాంగ్రెస్ అధిష్టానం కడియంకి ఇచ్చిన ఆఫర్ ఏంటి? వరంగల్ ఎంపీ స్థానం బరిలో ఆయనే బరిలో ఉంటారా, లేదంటే కూతురిని పోటీకి దించుతారా? కడియం కాంగ్రెస్ లోకి వెళ్తే రాజయ్య బీఆర్ఎస్ లోకి తిరిగి వస్తారా? మరి కాంగ్రెస్ లోకి కడియం, బీఆర్ఎస్ వైపు రాజయ్య. గొడదూకుళ్ల రాజకీయం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్షితో గులాబీ పార్టీ పరేషాన్లో పడింది. బీఆర్ఎస్ ముఖ్య నేతలు కారు దిగి తలోదారి పడుతున్నారు. గేట్లు తెరిచాం, ఇక చేరికల ప్రవాహం కొనసాగుతుందని ప్రకటించిన కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ ముఖ్య నేతలకు వలవేస్తున్నారు. పార్టీ మారుతున్న నేతలపై నిన్నటిదాకా తనదైన శైలిలో విమర్శలు చేసిన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ కీలక నేత కడియం శ్రీహరి కూడా అదే బాట పట్టారు. బీఆర్ఎస్ కి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అయిపోయారు కడియం శ్రీహరి. స్వయాన కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఏఐసీసీ నేతలు ఇంటికొచ్చి ఆహ్వానించడంతో కాంగ్రెస్ లో కడియం చేరిక లాంఛనమే. కూతురితో పాటు కండువా మార్చేందుకు సిద్ధమైన కడియం శ్రీహరి బీఆర్ఎస్ కి గుడ్ బై చెప్పేసినట్లే. కడియం శ్రీహరి కూతురు కావ్యకి బీఆర్ఎస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ సీటు కట్టబెట్టింది. వారం రోజుల పాటు పార్టీ అభ్యర్థిగా హడావుడి చేసిన కడియం కావ్య పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన చేశారు. మర్నాడే కాంగ్రెస్ పెద్దలు కడియం గుమ్మం తొక్కారు. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకుంటున్నట్లు బీఆర్ఎస్ అధినేతకు లేఖ రాసిన కడియం కావ్య పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. సమన్వయం లేకపోవడంతో పాటు అవినీతి ఆరోపణలు, ఫోన్ ట్యాపింగ్ తో పార్టీ ప్రతిష్ట దిగజారిందన్నారు. బీఆర్ఎస్ నాయకులు ఎవరూ తనకు సహకరించడం లేదని, అందుకే పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు కేసీఆర్ కి లేఖ రాశారు. మర్నాడే కాంగ్రెస్ ముఖ్యులు కడియం ఇంటికి వెళ్లి తండ్రి కూతురులని పార్టీలోకి ఆహ్వానించారు. ఇంత కూతురుతో సహా కాంగ్రెస్ లో కడియం చేరిక కన్ఫర్మ్ అయిపోయింది. ఎంపీ అభ్యర్థిగా శ్రీహరి బరిలో ఉంటారా, కూతురిని పోటీకి దించుతారా అన్నదే సస్పెన్స్. కాంగ్రెస్ లో చేరాలనుకుంటున్న కడియం శ్రీహరిపై పార్టీ సీనియర్లు, దళిత నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. గతంలో టీడీపీ, ఆ తర్వాత బీఆర్ఎస్ లో కీలక పదవుల్ని అనుభవించిన శ్రీహరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరి ఆశావహులో పొట్టగొట్టారని, కష్టం ఒకరిదైతే ఆయన పదవుల్ని ఎగరేసుకుపోతున్నారని విమర్శిస్తున్నారు. కడియం తెరపైకి రావడం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు ఎవరికి మింగుడు పడడం లేదు. ఇప్పటికే కొంతమంది రహస్యంగా సమావేశమయ్యారట. వరంగల్ పార్లమెంట్ సీటు కడియం శ్రీహరికి గాని ఆయన కూతురికి గాని ఇవ్వొద్దని పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకు పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు. కడియం శ్రీహరి ఎంట్రీతో వరంగల్ కాంగ్రెస్ టికెట్ రేసులో ఉన్న పసునూరి దయాకర్, దొమ్మాటి సాంబయ్య, రామగల్ల పరమేశ్వర్, సింగపురం ఇందిర, పరంజ్యోతి ఆశలు ఆవిరైపోయాయి. కడియం పార్టీ మార్పు వ్యవహారం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. బీఆర్ఎస్ నేతలు ఆయన స్వార్థపరుడు అంటూ విరుచుపడుతున్నారు. కాంగ్రెస్ నాయకులారా కడియంతో బీ కేర్ఫుల్ అంటూ హితబోధ చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ లో చేరాలనుకున్న కడియం ప్రత్యర్థి తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ తో టచ్ లోకి వెళ్లారు. బీఆర్ఎస్ కి పోయిన నెలలోనే రాజీనామా చేసిన రాజయ్య ఆ పార్టీ అధినేతను కలవబోతున్నారు. వరంగల్ ఎంపీ సీటు బరిలో ఈక్వేషన్స్ మారిపోతున్నాయి.